వెంకటేశాయ. ఈరోజు మనం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం గురించి తెలుసుకుందాం. తిరుపతి, ద్వారకా, తిరుమల తర్వాత అంత విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రం ఇదే. ఈ స్వామిని 7 వారాల వెంకటేశ్వర స్వామిగా, ఎర్రచందనం స్వరూపుడిగా పిలుస్తారు. ఈ పుణ్యక్షేత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెంకి 10 కిలోమీటర్ల దూరంలో ఆత్రేయపురం మండలంలో ఉంది. 7 శనివారాల పాటు స్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి శనివారం వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ఈ స్వామిని దర్శించుకోవడానికి వివిధ మార్గాలలో వెళ్ళవచ్చు. విశాఖ, అనకాపల్లి జిల్లాల వాసులైతే ట్రైను, బస్సులలో వెళ్ళవచ్చు. బస్సులో వెళ్ళేవారు రావులపాలెం వరకు వెళితే అక్కడ నుండి ఆటోలు, బస్సులు వాడపల్లి వెళ్ళడానికి చాలా ఎక్కువగా ఉంటాయి. ట్రైన్లో వెళ్ళేవారైతే మాత్రం రాజమండ్రిలో దిగితే అక్కడ నుండి 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడపల్లికి బస్సులు, ఆటోలు సౌకర్యం ఉంది. ఆలయానికి చేరుకున్నాక స్వామిని దర్శించుకోవాలంటే ముందుగా ఆలయం ప్రాంగణంలో గుడి చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు అయిన తర్వాత క్యూ లైన్లో వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. స్వామి దర్శనానికి ఉచిత దర్శనంతో పాటు ₹50, ₹200 టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ₹200 టికెట్ అయితే ఆన్లైన్లో తీసుకోవాలి. ఈ ₹200 టికెట్ తీసుకున్న వాళ్ళు స్వామిని చాలా దగ్గరగా దర్శించుకోవచ్చు. దర్శనానికి ఫ్రీ ఉచిత దర్శనం అయితే సుమారు 2.5 నుంచి 3 గంటల సమయం పడుతుంది. శనివారం పూట ₹50 దర్శనం సుమారు 2 గంటల టైం పడుతుంది. ₹200 దర్శనం అయితే మాత్రం 1 గంట అటు ఇటుగా దర్శనం పూర్తవుతుంది. స్వామివారికి సమర్పించుకొని 7 వారాలు స్వామి దర్శనానికి వచ్చే భక్తులకి ఉచితంగా అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ఈ 365 రోజుల పాటు ఇక్కడ అన్నదానం చేస్తూనే ఉంటారు. శనివారం మాత్రం అతి ఎక్కువగా భారీ సంఖ్యలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఇటీవల కాలంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం బాగా ప్రాచుర్యం పొందింది. 7 శనివారాల దర్శనం పూర్తయిన తర్వాత సాధారణ రోజుల్లో దంపతులు అష్టోత్తరనామ పూజ, అభిషేకం చేసుకోవాలి. దీనికి ముందుగానే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి. శనివారం తప్ప మిగతా అన్ని రోజుల్లో అష్టోత్తర పూజ చేసుకోవచ్చు. దంపతులు ఇద్దరూ కలిసి పూజ చేసుకుంటే మంచిది. ఈ సందర్భంగా అర్చకులకి స్వయం పాకం కూడా ఇచ్చుకోవచ్చు. 7 వారాలు అష్టోత్తర పూజ పూర్తయ్యాక మళ్ళీ మరో శనివారం, అంటే వడ్డీ వారం అంటారు దీన్ని, స్వామిని దర్శించుకుంటే మంచిది. వారాలు పూర్తయిన తర్వాత స్వామి అన్నదానానికి భక్తులు తమకు తోచిన విధంగా, అంటే 7 పిడికిడులు కానీ, 7 దోసెడులు కానీ, 7 కేజీలు కానీ, 7 బస్తాలు కానీ బియ్యం, పప్పులు, కూరగాయలు అన్న సంతర్పణకి విరాళంగా ఇవ్వవచ్చు. 7 వారాల వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ విధంగా చేసుకోవాలి. Ven.
మనం ఎంత నిదానం వెళ్తే ఇంక కొద్దిసేపు ఆయన దర్శనం చేసుకుంటాం. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.